ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ నుంచి వెలువడుతున్న బూడిద వల్ల కృష్ణా నది కలుషితమవుతోంది. పవర్ ప్లాంట్ నుంచి పెద్ద ఎత్తున బూడిద నీటిని వేడి నీటి కాలువ ద్వారా కృష్ణా నదిలోకి వదిలేస్తున్నారు ప్లాంట్ అధికారులు. చాలా ఏళ్లుగా ఈ వ్యవహారం జరుగుతున్నా ఇటీవల బూడిద కాంట్రాక్ట్ టెండర్స్ వివాదంతో ఇది వెలుగులోకి వచ్చింది. ట్రాన్స్పోర్టర్స్ సమ్మెతో బూడిద తీత పూర్తిగా స్తంభించింది. దీంతో బూడిదను కాలువ ద్వారా కృష్ణా నదిలోకి కలిపివేయడంతో మంచినీటి ప్లాంట్లో బూడిద పేరుకుపోయి నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడింది. విజయవాడతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలకు ఈ కృష్ణానది నీరే తాగునీటికి ప్రధాన వనరు కావడంతో ప్రజల ఆరోగ్యం ప్రమాదంలో పడింది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గానాయుడు అందిస్తారు. ఇబ్రహీంపట్నంలో ఉన్నటువంటి ఎన్టీపీసీ నుంచి వస్తున్నటువంటి బురద వాటర్ వల్ల ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రాంత ప్రజలు అనేక ఇబ్బందులు పాలవుతున్నారు. ముఖ్యంగా తాగే నీరు అనేది పూర్తిగా కలుషితమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఏదైతే మనం ఈ వాటర్ ప్లాంట్ ఉందో ఇబ్రహీంపట్నంలో ఉన్నటువంటి ఎన్టీపీసీ నుండి ఆ ఏరియాకు సంబంధించినటువంటి వాటర్ ప్లాంట్ లో మనం ఉన్నాము. ఈ వాటర్ ప్లాంట్ లో కనుక మనం చూసే ఇక్కడ పూర్తిగా వాటర్ ని ఫిల్టరేషన్ చేసేందుకు ఒక పెద్ద స్థాయిలో ఒక ప్లాంట్ ని ఏర్పాటు చేసినప్పటికీ కూడా ఆ ప్లాంట్ అనేది పూర్తిగా ఎన్టీపీసీ ఏదైతే వాటర్ వదులుతుందో ఆ వాటర్ కాలువ ద్వారా రావడం, ఆ కాలువ నీరే మళ్ళీ ఈ ప్లాంట్ లోకి తీసుకోవడం వల్ల మొత్తం పూర్తిగా బురద పేరుకుపోయినటువంటి పరిస్థితి. సాధారణంగా 2 నెలలకో 3 నెలలకో రెగ్యులర్ గా ఉండే వాటర్ ప్లాంట్స్ లో కొంతమేర మట్టి గానీ లేదంటే ఇతరత్ర కణాలు ఏమైనా ఉండే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు మనకు చూస్తే దాదాపు పెద్ద ఎత్తున బురద. ఇలాంటి వాటర్ కనుక ఎంత ఫిల్టరేషన్ చేసినా కూడా తాగి సామాన్యులు ముఖ్యంగా ప్రజలకు ఇబ్బందులు పాలవుతారు. దాంతోపాటు ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయంటూ కూడా ఇక్కడ స్థానికులు ముఖ్యంగా లోకల్ ఉన్నటువంటి ఏరియాస్ లో ఎవరైతే మంచినీళ్ళు తాగుతారో వాళ్ళంతా కూడా ఆందోళన చెందుతున్నారు. దాంతోపాటు వాళ్ళందరూ కూడా రోగాలు పాలవుతున్నారంటూ కూడా వైద్యులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అసలు ఈ ప్లాంట్ ఈ విధంగా రావడానికి గల కారణాలు ఏంటి? ఇంత బురద ఎందుకు పేరుకుపోతుంది? అన్ని ప్లాంట్లు ఇదే విధంగా ఉంటాయా? కేవలం ఎన్టీపీసీ వదులుతున్నటువంటి బూడిద వాటర్ వల్ల మాత్రమే ఈ ప్లాంట్ ఈ విధంగా ఉందో? ప్రస్తుతం ఈ ప్లాంట్ నిర్వాహకులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు ఈ ప్లాంట్ ఎందుకు ఇంత బురద పేరుకుపోయిన పరిస్థితి? అదే కంటిన్యూటీగా 3 రోజుల నుంచి ఫుల్ గా నదిని ఫ్లై యాష్ అదిని వదిలారు. ఆ ఫ్లై యాష్ వదలటంలో కంటిన్యూటీ బ్లాక్ అయిపోయింది. ఇప్పుడు వాటర్ లో నదిని డైరెక్ట్ గా ఈ ఫస్ట్ వాటర్ వచ్చేది క్లారిఫికేటర్లకి, ఆ బూడిద వచ్చినప్పుడు అది జనరల్ గా సెట్ అయిపోయి అలా తయారైంది. అది ఇప్పుడు ఇదంతా ఫిల్టర్ బెడ్లకు కూడా వెళ్ళిపోయింది. ఆ ఫిల్టర్ బెడ్లు కూడా కడిగి చేసుకోవాలి. అంటే మీకు ఈ కూలింగ్ కెనాల్ నుంచే కాకుండా కూడా మనకి హాట్ వాటర్ కెనాల్ నుంచి కూడా వాటర్ అదే కృష్ణాలోకి అదిని వదిలేరు బూడిద వాటర్. ఇప్పుడు అవతల దిగువ ప్లాంట్లు కూడా భవానీపురం అవి కూడా కొంచెం చౌక్ అయిపోయినాయి. సేమ్ ఇదే పొజిషన్. మరి ఇది ఎందుకు జరుగుతుందో ఏంటో అర్థం కాల. యాక్చువల్గా ఇది ఫస్ట్ లో ఇచ్చినప్పుడు డైరెక్ట్ గా కూలింగ్ వాటర్ కృష్ణా వాటర్ డైరెక్ట్ గా వస్తుందని ఆ కూలింగ్ వాటర్ దగ్గరే మనం పంపింగ్ స్టేషన్ అది పెట్టాం. అది పంపింగ్ స్టేషన్ పెట్టాం. ఇక్కడ నుంచి మొత్తం అది ఇప్పుడు దగ్గర 23 MLD వరకు వాటర్ డిస్పోజ్ చేస్తాం జనాలకు మొత్తం అంతా. ఇప్పుడు దీంతో పాటు అదని ఏ కొండూరుకు కూడా ఇక్కడి నుంచే ప్రపోజ్ చేసాం. అది కూడా రన్ అవుతా ఉంది. అది ట్రయల్ రన్ చేస్తున్నారు, రన్ అవుతా ఉంది. ఇప్పుడు టోటల్ గా 3 లక్షల జనాభాకి అది నీళ్లు అయిపోయినాయి 3 days నుంచి కూడా ఈ బురద అనేది వదిలే ఒక పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు కంటిన్యూగా 3-4 రోజుల నుంచి బురదని పెద్ద ఎత్తున ఏదైతే కృష్ణా నదిలోకి ఆ ఫ్లైయాస్ ను వదులుతున్నారో దానివల్ల పూర్తిగా కాలువ వాటర్ అంతా కూడా బురదతో నిండిపోతుంది. దాంతోపాటు ఏదైతే కృష్ణా నదిలోకి కూడా వెళ్లడం వల్ల ఇటు ఇబ్రహీంపట్నంలో ఉన్నటువంటి వాటర్ ప్లాంటే కాకుండా అటు విజయవాడ నగర వ్యాప్తంగా అందరికీ కూడా త్రాగునీరు అందించే ప్లాంట్లు కూడా పూర్తిగా ఈ విధమైనటువంటి పరిస్థితి వస్తాయంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ముఖ్యంగా ఈ ప్లాంట్స్ నిర్వర్తించే నిర్వాహకులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం విజువల్స్ లో ఏవైతే చూస్తున్నామో అదే ఎన్టీపీఎస్. అక్కడ ఏదైతే ఉందో థర్మల్ ప్లాంట్, ఆ ప్లాంట్ నుంచి ఏదైతే వ్యర్థాలతో కూడినటువంటి ఫ్లయాస్ ని రెగ్యులర్ గా అయితే వాటర్ లోకి వదలకూడదు. కానీ నిబంధనలకు విరుద్ధంగా అక్కడ ఉన్నటువంటి అధికారులు లేదంటే ఇతరత్ర యజమానులు మొత్తం వాటర్ అంతా కూడా పూర్తిగా మంచినీటి కాలువలోకి వదులుతున్నారు. దాంతోపాటు కృష్ణా నదిలో కూడా వదులుతున్నారు కాబట్టి అక్కడ ఉన్నటువంటి పూర్తిగా వాటర్ అంతా కూడా బురదతో నిండిపోతున్నటువంటి పరిస్థితి. వాటర్ కలర్ కూడా మనకి చాలా స్పష్టంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనప్పటికీ కూడా ఈ బురదతో కూడినటువంటి వాటర్ ని కనుక తాగినట్లయితే ప్రజలు తీవ్రమైనటువంటి అనారోగ్యానికి గురవుతారంటూ స్థానికులు ఆందోళన చెందుతున్నారు. వాటర్ బాగా బురదగా ఉంటుంది. అవే తాగుతున్నాం. మరి అవే తాగుతున్నాం. బిందులో అడుగున చాలా బురద పేర్కొంటుంది. అది తాగొద్దని ఎవరు చెప్పట్లేదా? చెప్తున్నారండి, తాగొద్దు, గొంతులు మారుతున్నాయి. ఆల్రెడీ మారుతున్నాయి గొంతులు, బాగోట్లేదు నీళ్లు కూడా, అయినా తాగుతున్నాం. ఫిల్టర్ అవ్వట్లేదంట నీళ్లు.
బురద పేరుకొని బిందులో కూడా అడుగున చాలా బురద వస్తుంది. పగిలినాయి అంట. అవి వచ్చి కృష్ణానదిలో కలిసిన వల్ల ఫిల్టర్ అయ్యే బెడ్లకి బూడిది అడ్డపడిపోతుంది. అవి ఫిల్టర్ అవ్వట్లా, యథామామూలుగా బూడిద నీళ్లే వచ్చేస్తున్నాయి. మా జనం మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నారండి. అవి తాగిన కానించి చర్మ వ్యాధి సమస్య, కిడ్నీల సమస్య. మేము ఇక్కడ నుంచి ఏదన్నా విజయవాడ హాస్పిటల్కి వెళ్ళామంటే మేము ఊరి పేరు చెప్పవసరం, వాళ్ళే చెప్తున్నారు ఏమన్నా మీరు ఇబ్రహీంపట్నం నుంచి వచ్చారా అని. ఇబ్రహీంపట్నంలో ఉన్నటువంటి ఎన్టీపీఎస్ నుంచి వస్తున్నటువంటి ప్లయాస్ కి సంబంధించినటువంటి వాటర్ కృష్ణానదిలో కలుస్తుంది. ఈ కృష్ణానదిలో కలవడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి లోకల్లో ఉన్నటువంటి ఎవరైతే ఉంటారో వాళ్ళు అదే వాటర్ ని ఫిల్టరైజ్ చేసి తాగడం వల్ల వాళ్ళకి ఆరోగ్య సమస్యలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. ముఖ్యంగా ఇబ్రహీంపట్నం పరిసర ప్రాంతాల్లో రావడంతో పాటు అదే వాటర్ ని కృష్ణానదిలో కూడా కలుస్తుంది. కాబట్టి కృష్ణానది వాటర్ ఏదైతే తాగే విజయవాడ ప్రజలకు కూడా ఎఫెక్ట్ ఉంటుందంటూ కూడా వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మనం ప్రస్తుతం విజువల్స్ లో ఏదైతే చూస్తున్నామో ఈ కాలువ నుంచే ఈ ఫ్లయాస్ కి సంబంధించినటువంటి బూడిద వాటర్ ని కాలువలోకి వదులుతున్నారు. ఈ కాలువ నేరుగా వెళ్లి కృష్ణానదిలో కలుస్తుంది. అయితే కృష్ణానదిలో కలవడంతో పాటు ఇక్కడ ఏదైతే లోకల్ ఏరియాస్ ఉంటారో వాళ్ళకి వాటర్ డ్రింకింగ్ వాటర్ కి సంబంధించినటువంటి ప్లాంట్ ను కూడా ఇక్కడ ఏర్పాటు చేశారో ఆ ప్లాంట్ కి కూడా ఇదే వాటర్ ఇక్కడ నుంచి నేరుగా వెళ్తుంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి నేరుగా ఈ బూడిద వాటర్ ఏదైతే ప్లాంట్స్ ఉంటాయో ప్లాంట్స్ లోకి వెళ్లడం వల్ల వాటన్నిటిని కూడా బూడిద ద్వారా మనం ఏదైతే విజువల్స్ లో మనం చూసామో బూడిద ద్వారా పూర్తిగా నిండిపోయి ఆ వాటర్ అదే వాటర్ తాగి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు చర్మ సంబంధమైనటువంటి వ్యాధులతో పాటు కిడ్నీ సమస్యలు కూడా ఎక్కువగా వస్తున్నాయంటూ కూడా వాళ్ళంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ వాటర్ ప్లాంట్లు కూడా పెద్ద ఎత్తున బూడిదతో బాడితో నిండిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ వాటర్ కృష్ణానదిలోకి వెళ్లడం వల్ల విజయవాడ ప్రజలందరికీ కూడా ఈ ఎఫెక్ట్ ఉంటుందంటూ కూడా వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం మనం విజువల్స్ లో కూడా చూస్తే ఏవైతే పైప్ లైన్లు ఏర్పాటు చేశారో ఈ పైప్ లైన్ల ద్వారా ఇక్కడ నుంచి వాటర్ డ్రింకింగ్ వాటర్ ప్లాంట్ కి వెళ్తుంది. అక్కడ ప్లాంట్ లో ఫిల్టరైజేషన్ జరుగుతుంది. అయితే ఫిల్టరైజేషన్ జరుగుతున్నప్పటికీ కూడా ఫ్లయాస్ కి సంబంధించినటువంటి వాటర్ కాబట్టి అందులో ఉన్నటువంటి కార్బైడ్ కణాలు ముఖ్యంగా క్యాన్సర్ కు దారితీస్తాయంటూ కూడా వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే ఈ ఇష్యూకి సంబంధించి ఆల్టర్నేటివ్ చేయాలంటూ కూడా ప్రజలంతా కూడా డిమాండ్ చేస్తున్నప్పటికీ కూడా అటు ప్లాంట్ యాజమాన్యం గానీ లేదంటే ఇక్కడ ఉన్నటువంటి లోకల్ గవర్నెన్స్ గానీ ఎవరు కూడా పట్టించుకోవట్లేదంటూ కూడా స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో పాటు కృష్ణానదికి కూడా ఈ బూడిద ఎఫెక్ట్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి దానికి సంబంధించి కూడా చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే కృష్ణానది వాటర్ విజయవాడ నగరం అంతా కూడా తాగుతున్నారు కాబట్టి వాళ్ళకు కూడా ఈ బూడిద ఎఫెక్ట్ అనేది ఖచ్చితంగా పడుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి దానిపైన కూడా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. ముఖ్యంగా కృష్ణానదిలో వదులుతున్నటువంటి వాటర్ లో కొన్ని రోజుల వరకు బూడిద మిక్సింగ్ అనేది జరుగుతూ ఉంది. అది రాను రాను పెరుగుతుందే తప్ప తగ్గట్లేదనేది ఎవరైతే నిపుణులు ఉన్నారో వాళ్ళంతా కూడా చెప్తున్నారు. ఖచ్చితంగా దీనిపైన చర్యలు తీసుకోవాలని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా కోరుతున్నారు. కెమెరా పర్సన్ రాజుగారితో దుర్గానాయుడు, 10 టీవీ, ఇబ్రహీంపట్నం నుండి.